అందరికీ నమస్కారం. ఇప్పుడు హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏమేమి తీసుకోవద్దు, ఏమేమి తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏమేమి తీసుకోవద్దు అంటే ముఖ్యంగా క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ ఇవి ఎక్కువగా తీసుకోవద్దు. ఇందులో గ్లైకోజెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకోవద్దు. కాబట్టి ఇవి థైరాయిడ్ గ్లాండ్ని ఇరిటేట్ చేస్తాయి. కాబట్టి అలాంటి థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. మరియు సోయా బీన్స్, సోయా చిక్కుళ్ళు మరియు సోయా నుంచి వచ్చే పదార్థాలు తీసుకోవద్దు. అలాగే సోయా నుంచి తయారు చేసే మిల్లీ మేకర్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. సోయా నుంచి వచ్చే ఎలాంటి పదార్థాలైనా కానీ, సోయా మిల్క్ కానీ, ఈ సోయా బీన్స్, సోయా చిక్కుళ్ళు, మిల్లీ మేకరు, ఈ సోయా మిల్క్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. థైరాయిడ్ మెడిసిన్ తీసుకున్నా కానీ బాడీలోకి ఈ మెడిసిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిస్తాయి కాబట్టి ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. మరియు రాడిష్, మష్రూమ్స్ అంటే మళ్ళీ కెఫిన్ ఉన్న కాఫీ లాంటి పదార్థాలు తీసుకోవద్దు. అలాగే రెడ్ మీట్ అని చెప్పబడే మాంస పదార్థాలు కూడా మటన్ కానీ మరియు చేపలు కానీ మరియు సముద్రం చేపలు కానీ ఇలాంటివి మరియు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కానీ మరియు డీప్ ఫ్రైలు చేసిన ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకునే పదార్థాలు ఏంటివంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే పళ్ళు, ఆకుకూరలు మరియు కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండి బాడీకి మళ్ళీ రికవరీ రేటు మనకు మంచిగా ఆ గ్రోత్ మళ్ళీ పెరగకుండా ఉండడానికి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, వెజిటేబుల్లో ఏవైనా తీసుకోవచ్చు. ఇలాంటి పదార్థాలు తీసుకుంటే తొందరగా రికవరీ కావచ్చు. థ్యాంక్ యూ.